విషయం పరమశివుని యొక్క తేజస్సు మూర్తీభవించి పరిఢవిల్లుతోంది. ఎందుచేత అంటే ఆయనే ఇక్కడ లింగాకృతిలో ఉన్నాడు, ఆయనే ఇక్కడ హనుమ యొక్క ఆకృతిలో ఉన్నారు. పరమశివావతారమే హనుమ. అందుకే హనుమ ఎక్కడ కాలు పెడితే అక్కడ శుభం, ఎక్కడ పరమశివుని యొక్క పూజ జరిగితే అక్కడ శుభం. శివ అంటేనే శుభం, శివ అంటే మంగళస్వరూపుడు. పరమశివుని యొక్క ఆజ్ఞ లేక మంగళం జరగదు. ఎక్కడ మంగళం జరగాలన్నా, ఎక్కడ గడపకి తోరణం కట్టాలన్నా అక్కడక్కడ పరమశివుని యొక్క అనుజ్ఞ పొందితే మాత్రమే మంగళం జరుగుతుంది. ఆ మంగళం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఇంట్లో జరిగేటటువంటి సామాన్యమైన శుభకార్యము దగ్గర నుంచి మోక్ష సంపత్తిని పొందడం వరకు పరమశివుని యొక్క కటాక్షమే. అందుచేతనే పురాణములన్నీ పరిఢవిల్లడానికి కారణం పరమశివుని యొక్క అనుగ్రహం. శివానుగ్రహం లేకుండా ఎవరికి ఎటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగదు. పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించాలంటే మొట్టమొదట అమ్మవారిని స్తోత్రం చేశారు. తమ ఇలవేల్పు కనుక అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మున ఉండిడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని చెప్పుకున్నారు. ఒక పద్యం చెప్పడం అంటే ఏదో ఎక్కడో కూర్చుని సంతోషంగా ఏదో రాయడం కాదు, ఇక్కడ నుంచి చెప్పారు పోతన గారు. ఇప్పటికీ ఆ పద్యం ఎక్కడుందో తెలుసా అండి మీకు? విజయవాడ పట్టణంలో ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క రాజద్వారపు పైన గడప మీద ఈ పద్యం ఉంటుంది. పోతన గారు ఇప్పటికీ అక్కడ సజీవులై అమ్మవారి యొక్క చరణ మంజీర శబ్దములను ప్రతిరోజు వింటూనే ఉన్నారు. ఆనాడు చెప్పుకున్నారు ఆర్తితోటి. అమ్మవారు తీసుకెళ్లి ఆయన చెయ్యి పట్టుకెళ్లి పరమశివుడి చేతిలో పెట్టింది. వెంటనే ఒక మాట అన్నారు, వాలిన భక్తి మెచ్చత నవారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అని చివర లికారం వేస్తూ ఆ లింగస్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము ప్రసరించనిదే జ్ఞానము కలగదు. ఒకవేళ జ్ఞానము కలిగిన ఆ జ్ఞానము కేవలము భక్తితో కూడినదై ఎటువంటి ప్రతిఫలాపేక్షను ఆశించినటువంటిదై కేవలము పరమేశ్వరుని యొక్క చరణారవింద సంసేవనములకు మాత్రమే వినియోగపడేటటువంటి భక్తితో కూడిన జ్ఞానముగా శాశ్వతత్వాన్ని పొందదు. పోతన గారు ఒక మాట చెప్పుకుంటారు, శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు. ఎంత గొప్ప మాటలో చూడండి. అంటే ఆ శివజ్ఞానం ఒకసారి కలిగిందా, పరమశివుని యొక్క అనుగ్రహం పొందాడా, ఎటువంటి మాటలు పడ్డాయో చూడండి ఆయన నోట్లోంచి. ఆయన ఎవరిని స్తోత్రం చేస్తున్నారట? నేను కృష్ణుడి గురించి చెప్తున్నాను అనలేదు పోతన గారు. దీని గురించి చెప్తున్నాను. నేను చెప్పుకున్నది శ్రీకైవల్య పదంబు చేరుటకునయి. నేను సత్కారం కోసం రాలేదు, నేను సన్మానాల కోసం రాలేదు, నేను బిరుదుల కోసం రాలేదు, మీరిచ్చే తాంబూలాల కోసం రాలేదు. నేను దీనికి చెప్పుకుంటున్నాను భాగవతాన్ని. శ్రీకైవల్య పదంబు చేరుటకునయి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్య స్థితికి అద్వైత సాంప్రదాయంలో కైవల్యం అని పేరు. అటువంటి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు. ఎవరినిట? లోక రక్షణకి ఆరంభం ఎక్కడి నుంచి? లయమైపోయినటువంటి లోకాల్ని మళ్ళీ ఉత్పత్తి చేయడం దగ్గర నుంచి. అందుకని సృష్టికర్తగా కొనియాడుతున్నారు. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు స్థితికారుడిగా శ్రీ మహావిష్ణువుగా ప్రార్థన చేస్తున్నారు. కేళిలోల భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు లయకారకుడైనటువంటి పరమశివుడిగా స్తోత్రం చేస్తున్నారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు బ్రహ్మసూత్రాన్ని రాశారు. కేవలం తన దృష్టి చేత సమస్త ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి శక్తియుతుడైన పరబ్రహ్మం ఎవరున్నారో ఆయన మహానందాంగన డింబకుడు అన్నాడు. బాహ్యంలో మహానందాంగన అంటే నందుని యొక్క భార్య కుమారుడైనటువంటి కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆంతరమునందు ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారికి ఓ పేరుంది మహానందమయీ అని. ఆ మహానందాంగన యొక్క డింబకుడు. ఎందుకని? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి 10 వేళ్లలోంచి ఆ కరాగ్రములయించి 10 అవతారములు వచ్చాయి. అందుకని ఆ మహానందాంగన డింబకుండి నేను స్తోత్రం చేస్తున్నానన్నారు. అందుకని ఎంతటి వారికైనా సరే తమ జ్ఞానము పరిపూర్ణతని పొందాలంటే పరమశివుని యొక్క కటాక్షము ప్రసరించనిదే అది నిలబడదు. అదిగో అటువంటి శివుణ్ణి కేశవుణ్ణి అభేదంగా ఈ
మాసంలో పూజ చేస్తారు. అందుకే కృత్తికా నక్షత్రం చంద్రుడితో కలిసేటటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు. అందున దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానంతో కూడుకుంటున్నటువంటిది. ఈ దక్షిణాయనం అంతా కూడా చెయ్యవలసినది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి, పాంచభూతాత్మకమైనటువంటి శరీరముతో ఈ లోకములో తిరిగేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు కనుక కర్మేంద్రియములతో జ్ఞానేంద్రియములతో సంఘాతమైనటువంటి ఈ శరీరమును తిరిగి పరమేశ్వర కైంకర్యములకు వెచ్చించడమే ఈ మాసంలో ప్రధానమైనటువంటి లక్షణం. అదిగో అటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో, అందున ఈ అసుర సంధ్య వేళ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో పరమాత్మ నాట్యం చేస్తారట. శివమూర్తి ఒక రకంగా ఉండదు, పరమశివుడు అనేక స్వరూపాలు. అసలు శివస్వరూపం ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే శివుడికి ఒక మూర్తి కాదు, ఇలా ఉంటాడు అని చెప్పడం కుదరదు. ఒక్కొక్క మూర్తిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేత పట్టుకుంటాడు. ఒక్కొక్కసారి నిరాకారమైనటువంటి స్వరూపంతో లింగాకృతిలో ఉంటాడు. మీరు అక్కడ దేవాలయంలోకి వెళ్ళండి, ఏముంటుంది అక్కడ? ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఏమవుతుంది? లింగీయాత్. ఇది అనంతమైనటువంటి పరమాత్మకి గుర్తు. అక్కడ కరచరణాదులతో కూడిన మూర్తి ఉన్నాడా? ఉండడు. అందుకే లింగమును ఉపాసించడం అనేటటువంటిది ఉపాసనలో పై స్థాయితో కూడుకుంటున్నటువంటిది. అందుకే లింగోపాసన చేస్తే ఏం చేస్తారు? కేవలం అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే ఏం చేస్తారు? నమక చమకాలు చెప్తారు. నమక చమకాలు చెప్తే ఏం చేస్తారు? దాని నిండా పరమాత్మ నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటారు. అందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తారు? నమ పేన్యాయ చ సికప్యాయ చ నమ కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నమ సహస్రాక్షాయ చ శతధన్వనే చ. ఇన్ని మాటలు. ఒకసారి ఆ శిపివిష్ఠాయచ అంటారు, ఒకసారి కపర్ది అంటారు, పెద్ద జటాజూటం ఉంది నీకంటారు. రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇదంతా ఏమిటి? జ్ఞాన సంబంధమైనటువంటి విశేషం. చేసే లింగానికి అభిషేకం చేస్తారు. అక్కడ కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉంటాడా? ఉండడు. అలా లింగాకృతి దగ్గర నుంచి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి వరకు పరమశివుని యొక్క స్వరూపం అనేక రకాలుగా ఉంటుంది. అసలు ఆ తత్వం తెలుసుకోవడంలో ఉంది జ్ఞానం అంతా. అందుకే శివుడని కేశవుడని భేదం చూపించకుండా అభేదంగా ఈ నెలలో సాలగ్రామానికి పూజ చేస్తారు. చేసి సాలగ్రామాన్ని దానం చేస్తారు. అదిగో అటువంటి పూజ ఎక్కడ జరుగుతోందో, అటువంటి ఉపాసన ఎక్కడ జరుగుతోందో అక్కడ జ్ఞానము ఒక పరిపూర్ణతని పొందడానికి దగ్గర పడుతున్నట్లు గుర్తు. అందుచేత ఈ కార్తీక మాసము పరమ పవిత్రం. అందున అసుర సంధ్య వేళ మరింత పరమ పవిత్రం. అందుచేత సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరాచార్య వారు. మహానుభావుడు ఎంత దర్శనం చేశారో కానీ ఆ శంకర భగవత్పాదులు మద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని చూసి పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపాన్ని ఉపాసన చేశారు. ఆయన ఇప్పటికీ శ్రీశైల పర్వత శిఖరముల మీద ఒకసారి దిగుతారట సంధ్యానాట్యం చేసేటప్పుడు. అదిగో అటువంటి పరమశివానుగ్రహము లేనిదే ఏ రకమైన జ్ఞానమునకు సంపూర్తి ఉండదు. ఆ పరమశివుడికి శివ సహస్రంలో ఒక విచిత్రమైనటువంటి పేరు ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆ పేరు పటవే నమః అని పిలుస్తారు. పటవే నమః అంటే ఇది ఇలా ఉండాలి అని జగత్తులో అందరూ ఏ సిద్ధాంతాన్ని నమ్ముతారో దాన్ని మార్చి మరొక రకముగా చేయగలిగినటువంటి సమర్థతని పరిపూర్ణముగా పొందినటువంటి వాడు. ఇది ఇలా ఉండాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇది సంభవము కాదు అని మీరు అనుకున్నారనుకోండి, అది అలా ఉండకుండా చెయ్యగలిగిన వాడు. ఓ కాళ్ళు లేనివాడు ఉన్నాడు, వాడికి కాళ్ళు ఇవ్వగలిగిన వాడు. ఒకడు మృత్యువుకి లోనయ్యాడు, వాడిని తిరిగి బ్రతికించగలిగిన వాడు. ప్రపంచంలో అందరికీ ఏమిటి నమ్మకం? ఒకసారి యమధర్మరాజు గారి పాశము మెడలో పడిందా ఇక వాడి జీవితము అక్కడితో సరి. అటువంటి యమధర్మరాజు యొక్క పాశము మెడలో పడితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చంద్రశేఖరాష్టకాన్ని. మార్కండేయ మహర్షి పరమశివ నీ పాదములు పట్టుకుంటున్నాను, నన్ను ఈ మృత్యువు నుంచి విడిపించని స్తోత్రం చేయలేదు. ఆయన ఏమని స్తోత్రం చేశారు? చంద్రశేఖర 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 పాహిమాం కిన్నో మృత్యు కరిష్యతి అన్నారు. నీ పాదములు పట్టి ఉండగా ఈ మృత్యువును నేను చెయ్యగలదని అడిగాడు ఆయన. ఇది ఆయన యొక్క ధృతి. శివుడి పాదములు పట్టుకుని ఉండగా మృత్యువునన్ను పట్టుకోవడమా అని అడిగారు. అడిగితే పరమశివుడు ఏం చేశారో తెలుసండి? అది పటవే నమః అంటే తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్నాడు. పొంగిపోయారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమాచురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే
మచ్చితోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు. స్వామి, ఆ రోజున యమధర్మరాజు యొక్క కఠినమైన వక్షస్థలాన్ని నీ ఎడమ పాదంతో తన్నినప్పుడు ఎంత సొక్కిపోయిందోనయ్యా పాదం. స్వామి, నా మనస్సు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కుని తిరగవా అని అడుగుతారు భక్తితోటి. అదిగో అటువంటి యమధర్మరాజుని తన్నినటువంటి వాడు శంకరుడంటే. ఎవ్వరూ ప్రపంచంలో ఇది చేస్తారని ఊహించలేనటువంటి పనిని చెయ్యగలిగిన వాడు పరమశివుడు. ఎందుచేత ఎంతటి వారైనా సరే మన్మధుని యొక్క బాణము పడితే లొంగిపోవలసింది. అట్లాంటిది మన్మధుణ్ణి తన మూడవ కంటి మంట చేత కాల్చిన వాడు పరమశివుడు. యమధర్మరాజు యొక్క వక్షస్థలమునందు ఎడమకాలి పాదంతో తన్నినవాడు పరమశివుడు. ఎవ్వరూ ప్రపంచంలో పట్టడం వీలు కాదు. ఆకాశంలోంచి కిందకి గంగ పడుతోందంటే తన జటాజూటాన్ని విప్పి నిలబడి గంగని ధరించినటువంటి వాడు పరమశివుడు. ఉపమన్యుడికి అమృత సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు పరమశివుడు. 1000 దివ్య సంవత్సరముల పార్వతీదేవితో కేలి విలాసాన్ని నడిపినటువంటి వాడు పరమశివుడు. ఆయన ఇది చేస్తాడని లేదు, ఇది చెయ్యడని లేదు. ఆయన్ని జ్ఞానం చేత తెలుసుకోవడం కుదరదు, భక్తి చేత లొంగిపోకపోవడం అన్నది ఉండదు. శంకర భగవత్పాదులు పొంగిపోతారు శివానందలో. ఇంతటి పరమశివుడు తెలుసుకుందామంటే తెలియబడనటువంటి వాడు. మీరు అభిషేకం చేస్తే హడిలిపోతారు. మొట్టమొదటే ఉభయతర నమస్కారంతో మొదలవుతుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. స్వామి, నీకు కోపానికో నమస్కారం. ఏమిటి స్వామి ఇవాళ బాణాలు పట్టుకున్నావు, ఆ ములుకులు ఇలా కిందకి పెట్టేసేయి, పిల్లలం ఏమిటి మా మీద బాణాలు పట్టుకున్నావు అని ఉభయతర నమస్కారంతో ప్రారంభిస్తారు రుద్రాన్ని. అలాంటిది అటువంటి పరమశివుణ్ణి తెలుసుకోవడమే. అటువంటి వాడు ఒక్క మారేడు దళానికి లొంగిపోతాడు. ఒక్క పువ్వు తీసుకెళ్లి అక్కడ పెడితే చాలు లొంగిపోతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏమీ ఇవ్వక్కర్లేదు, మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇవ్వలేము పరమశివుడికి. ఒక్కసారి భక్తితో ప్రణమిల్లితే చాలు పొంగిపోతాడు. ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇవ్వగలడు ఆయన. అంతటి పరమాత్మ కనుకనే శంకరులు అంటారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. స్వామి, ఆనాడు తిన్నడు ఏమి తెలుసని, ఏమి జ్ఞానం ఉందని, ఏమి శాస్త్రం చదువుకున్నాడు, ఏ వేదం చదువుకున్నాడు, వచ్చి నోట్లో నీళ్లు తెచ్చుకొచ్చి ఉమిస్తే దాన్ని అభిషేకంగా స్వీకరించావు కదా తండ్రి అంటారు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు పరమశివుడు అంటే. అటువంటి శివారాధనం ఎక్కడ జరుగుతుందో, అటువంటి శివుణ్ణి ఎక్కడ పిలుస్తారో, అందుకే కలియుగంలో మహేశ్వరార్చన చాలా గొప్పది. ఎక్కడ శివ అన్న 2 అక్షరములు దొల్లుతుంటాయో అక్కడక్కడికి యమధర్మరాజు యొక్క భటులు కూడా ప్రవేశించలేరు. అంతటి మహానుభావుడు పరమశివుడు అంటే. ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ గంగమ్మ తల్లిని తన శిరస్సునందు ధరించడం. అందుకే ఈయనకి గంగాధర, గంగాధరుడు అని ఒక నామం. శంకరుడు చేసినటువంటి లీలలు అతిమానుషమైనటువంటి చేష్టితములు. అది ఎవ్వరూ ఊహించలేరు, చెయ్యలేరు. అదిగో ఆ గంగ ఎంత చిత్రమైనదంటే, ఇప్పటికీ మనకి సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. మీరు పూజ చెయ్యాలి అని కూర్చున్నారనుకోండి, మీరు తెచ్చుకున్నటువంటి లౌకికమైనటువంటి జలముల చేత మీరు ఏ పూజ చెయ్యడానికి పనికిరాదు. అందుకని ఏం చేస్తారు, అక్కడ ఒక కలశపాత్రని పెట్టి అందులోకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అడుగుతారు. అందులో మొట్టమొదట గంగానది పేరు చెప్తారు. అమ్మా, నువ్వు వచ్చి నీళ్లలో ప్రవేశించమ్మా అని ఒక పువ్వు పట్టుకుని తిప్పుతారు. దాని మీద చేతిని ఆచ్ఛాదిస్తారు. ఆ తర్వాత ఆ నీటిని తీసి ఏదో ఉమామహేశ్వర పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష్య అని ఆ నీళ్లు జల్లితే అప్పుడు పూజార్హత కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి గంగానదిని మీరు తెచ్చుకున్న లౌకిక జలములలోకి ఆవాహన చేస్తే తప్ప ఆ నీటికి పవిత్రత ఏర్పడడం లేదంటే, ఇంకా తనంత తానుగా గంగ ఎంత పరమ పవిత్రమైనటువంటిది. ఆ గంగకి పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? అంత పవిత్రత. ఆ గంగని పరమశివుడు ఎందుకు ధరించవలసి వచ్చింది? ఆయనకి గంగాధర అన్న నామం ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ గంగావతరణం అనేటటువంటి సన్నివేశాన్ని చెప్పించాలనేటటువంటి ప్రచోదనం వెనకాతల ఉన్నవాడు కూడా పరమశివుడు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఏ మాట తగినంత ఆధారము లేకుండా నిష్కారణంగా నేను చెప్పను. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగ అంటే ఏమిటండి అని అడగాలన్నా, గంగావతరణము యొక్క కథ వినాలన్నా, గంగావతరణము చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగలో మునక వెయ్యాలన్నా, గంగని త్రాగాలన్నా
ఈ 6 పనులు చెయ్యడానికి పరమశివుని యొక్క అనుగ్రహము కుదిరితే తప్ప వాడు చెయ్యలేడు. ఎందుకని? గంగావతరణము యొక్క కథ విన్నంత మాత్రము చేత కొన్ని వందల జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు. అంత పరమ పవిత్రం. శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని. నిష్కారణంగా చెప్తారా? దాని వెనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు. రాముడు 1కి 10 మార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత. విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని. ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. నాకు ఇంకా వినాలనుంది గురుదేవా, రిపథగగా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది నాకు చెప్పవలసింది అని గురువు యొక్క పాదములు పట్టి ప్రార్థిస్తే తన శిష్యుని యొక్క దైన్యమును చూసి ఉండలేక, ఆయన యొక్క ఆర్తిని చూసి చెప్పకుండా ఉండలేక, నిండిపోయినటువంటి బింది అంచుల నుండి నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని తనలో దాచుకోలేక విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు. ఏమా మాట? భజగోవింద స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు. భగవద్గీత కించితి ధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజుతో చర్చ ఉండదుట. ఏంటంటే యమధర్మరాజుతో చర్చ చేయడం ఎప్పుడైనా పిలిచామా డిస్కషన్స్ కి అంటే? ఉంటుంది చర్చ. ఎప్పుడు ఉంటుంది? చిట్ట చివరి కాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఆయన భటులు వస్తారు. వచ్చి పాశములు వేసి లాగుతూ ఉంటారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ పాశాలు వేసి లాగేస్తుంటే కపవాత పైత్యములు ప్రకోపించేస్తే ఆ ప్రాణవాయువు వ్యానం దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే భయంకరమైన రూపాలతో భటులు లాగేస్తుంటే నా వాళ్ళున్నారు నేను రానని జీవుడు ఏడుస్తుంటే ఆనాడు చర్చ అవుతుంది. అంత బాధ అక్కర్లేదుట. అసలు యమధర్మరాజు గారు దగ్గరికి రావలసిన అవసరం ఉండదట. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి దర్శనమిచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది మృత్యుంజయ మహామంత్రం. పండిపోయిన దోస పండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా పాంచభౌతికమైనటువంటి శరీరములోంచి ప్రాణము విడువడి పరమాత్మ యొక్క పాద సన్నిధానమును చేరుకునేటటువంటి అనాయాస మరణము లభించాలంటే ఎక్కడెక్కడ భగవద్గీతలోని ఒక్క శ్లోకమును అర్థము చేసుకుని చదివి అనుష్ఠానము చేసిన గంగాజలలవ కణికాపీత ఒక్క గంగ చుక్క నోటిలోకి స్వీకరించిన క్రియతే తస్య మురా ఒక్కసారి జీవితంలో మురారి అంటే మురా అంటే రాక్షసిని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనము చేసిన క్రియతే తస్య యమేన నచర్చ. అటువంటి వారికి యమధర్మరాజుతో సంవాదం లేదుట. అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో పరమశివుడు ఇటుపక్కన అటుపక్కన హనుమ వెనక సుబ్రహ్మణ్యుడు ఇంతమంది మహాభాగవతులు కూర్చున్నటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో గంగావతరణ కథాఘట్టాన్ని వినడం అంటే అది శివానుగ్రహం లేకుండా జరిగే విషయమా? చెప్పడం జరిగే విషయమా? అందున పవిత్ర వృక్షములు అని ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇలా ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు ఒకదాని పక్కన ఒకటి నిలబడితే వేప చెట్టు పురుష స్వరూపం, రావి చెట్టు స్త్రీ స్వరూపం. ఈ రెండింటి పక్క నుంచి వచ్చేటటువంటి గాలి చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైనటువంటి రోగము లోపల ఉన్నట్టయితే అటువంటి రోగమును విరిచెయ్యగలిగినటువంటి ఓషధీతతో కలిగినటువంటి గాలి ఆ కొమ్మల నుంచి వస్తుంది. అందున క్రింద స్వామి సుబ్రహ్మణ్యుడుండగా పరమశివుడుండగా సాక్షాత్తుగా దేవతా వృక్షములు ఇక్కడ నిలబడి ఉండగా అందున పరమశివుడికి హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని పేరు. ఆయన ఆకుపచ్చటి ఆ చెట్లన్నీ ఆయన శిరోజములుగా ఉంటాయి. అటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో ఇవాళ గంగావతరణం అనేటటువంటి కథాఘట్టాన్ని చెప్పాలి అని మనం సంకల్పిస్తే అవుతుందా? శివానుగ్రహం ఉంటే ఆ స్వామి పలికి